ఈ లోకంలో చాలామంది క్రైస్తవులుగా ఉన్నారు, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు, ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారానికో మధ్య వారాల్లోనో మందిరాలకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఇలాగా ప్రార్థనకు వెళ్తున్న వాళ్ళు వీళ్ళందరూ పరలోకంలో ఉంటారా అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే కనుక కాదు అనే సమాధానమే వస్తుంది. మరి ఆ కాడికి మరి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నాం అని అంటే ఏవో రీజన్లు, ఏవో కారణాలు వాళ్ళకుంటూ ఉంటాయి. నిజానికి ఈ లోకంలో మనం చేసే ఈ ప్రయాణం పరలోకపు ప్రయాణం. ఎటువంటి ప్రయాణం ఇది? పరలోకపు ప్రయాణం. ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళే ప్రయాణం. మన ప్రయాణం ఎటువంటిది? ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్తున్న ప్రయాణం. ఒక యాత్ర లాంటిది. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళే ఇది ఒక పరలోకపు యాత్ర. ఏమిటది? పరలోకపు యాత్ర. మనం బైబిల్ గ్రంథంలో దీన్ని పోల్చుకుంటే కనుక ఆనాడు ఇశ్రాయేలీలు ఏ విధంగానైతే ఐగుప్తులో నుంచి బయలుదేరి ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి బయటపడి అరణ్యంలో ప్రయాణం చేసి కానాను ఎలాగైతే చేరుకున్నారో అలాగే ఈ దినాల్లో క్రైస్తవుల యొక్క ప్రయాణం అనేది ఐగుప్తులో నుంచి బయలుదేరాలి. అంటే ఐగుప్తు అనే ఈ లోకంలో నుంచి బయలుదేరాలి. ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి బయటపడాలి. అంటే పాపం యొక్క బానిసత్వం నుంచి బయటపడాలి. అలాగే అరణ్యంలో ఇశ్రాయేలీయులు శోధనలు ఎదుర్కొన్నట్లుగా ఈ లోకంలో ఎన్నో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నిటిని తట్టుకొని ఇశ్రాయేలీయులు కనుక ఏ విధంగా అయితే కానాన్లో ప్రవేశించారో అలాగే క్రైస్తవులమైన మనము కూడా పరమ కానానులో అంటే పరమ యెరూషలేములో అంటే పరలోకంలో ప్రవేశిస్తాము. ఇది క్రైస్తవుల యొక్క ఆనాడు ఐగుప్తు నుంచి కానానికి ప్రయాణం ఎట్లాగో ఇశ్రాయేలీయులకి ఈ దినాల్లో క్రైస్తవులకు కూడా ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళడం ఒక ప్రయాణం లాంటిది. మరి ఒక్క విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుదాం. ఆ దినాల్లో ఐగుప్తులో నుంచి కానానుకు బయలుదేరిన వాళ్ళు దాదాపుగా ఎంతమంది? ఒక్కసారి ఆలోచించండి. ఐగుప్తులో నుంచి కానానుకు వెళ్ళడానికి బయలుదేరిన వాళ్ళు ఎంతమంది? బైబిల్ ఏమి సెలవిస్తుందంటే 6 లక్షల మంది కాల్బలం. కాల్బలం అంటే నడిచి వెళ్ళే సైనికులు. సైనికులు ఎంతమంది? 6 లక్షల మంది సైనికులే. కాల్బలమే 6 లక్షల మంది. మరి ఒక్కొక్క సైనికుడికి ఒక భార్య చొప్పున వేసుకున్న మరి భార్యాభర్త కలిసి ఎంతమంది ఉంటారు? 12 లక్షలు. మరి ఒక భార్యాభర్తకి కనీసం ఒక 2 పిల్లలు వేసుకున్న ఎంతమంది ఉంటారు? పిల్లలతో కూడా కలిపి 24 లక్షల మంది. మరి ఒక భార్యాభర్తకి అత్తో, మామో, తల్లో, తండ్రో ఉంటారు కదా, వీళ్ళని కూడా కలుపుకుంటే ఎంతమంది అవుతారు? 24 48 లక్షలు. ఏది? ఒక అత్త ఒక మామ కలుపుకుంటేనే. మరి ఈ భార్యాభర్తకి తల్లిదండ్రి, అత్త, మామ వీళ్ళని కూడా కలుపుకుంటే దాదాపుగా 40 నుంచి 60 లక్షల మంది ఉంటారు. అంటే దాదాపుగా ఉదాహరణకి 60 లక్షలు అనుకుందాం, లేదు 40 నుంచి 50 60 మధ్యలో అనుకుంటున్నాం కాబట్టి 50 లక్షలు అనుకుందాం. అంటే ముసలోళ్ళు ఏంటి, మొత్తుకోళ్ళు ఏంటి, పిల్ల జల్ల వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు దాదాపుగా ఎంతమంది ఉండొచ్చు అంటే 50 లక్షల మంది వెళ్ళారు. ఈ 50 లక్షల మందిలో సరిగ్గా ఆ కానాన్లోకి అడుగుపెట్టిన వాళ్ళు, కానాన్లోకి ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? మనం బైబిల్ చదువుతున్నాం కదా, ఎంతమంది అడుగుపెట్టారు కరెక్ట్గా అక్కడ బయలుదేరి వచ్చిన వాళ్ళలో అంటే ఇద్దరు వెళ్ళారు. కాలేబు, యెహోషువ.
మరి మిగతా ఈ 50 లక్షల మంది సంగతి ఏంటి? వీళ్ళు చేరలేదు, మధ్యలోనే చనిపోయారు, మధ్యలోనే నశించిపోయారు. మీకు అర్థమవుతుందా? ఈ దినాల్లో కూడా క్రైస్తవులు కొన్ని లక్షల మంది, వేల మంది, కోట్ల మంది కనిపిస్తున్నా పరలోకానికి వెళ్ళేది మాత్రం ఇదిగో ఈ రేషియోలోనే ఉంటుంది. 1:50 lakhs రేషియోలో ఉంటుంది. అంటే 50 లక్షల మందిలో ఒక్కళ్ళు మాత్రమే ఇద్దరు మాత్రమే వెళ్తారు. మహా అయితే 1 కోటికి 4. ఎంతమంది? 1 కోటి మంది బయలుదేరితే పరలోక ప్రయాణంలో ఆ 1 కోటి మందిలో పరలోకాన్ని చేరుకునేది ఎంతమంది అంటే 4 మాత్రమే చేరుకుంటారు. ఉదాహరణకి మన భారతదేశం 130 కోట్లు అనుకుందాం. 1 కోటికి 4 మాత్రమే చేరుతుంటే మరి 130 కోట్లకి ఎంతమంది? 130 × 4 వేసుకుంటే సరిపోతుంది. ఎంత అవుతుంది? 130 × 4 13 4లు ఎంత చెప్పండి? 13 4 సార్ ఎన్ని? 52. అంటే 520 మంది వెళ్తారనమాట. ఒక జనరేషన్లో 130 కోట్ల మంది ఉంటే మన భారతదేశంలో కరెక్ట్గా పరలోకానికి మన దేశం నుంచి పోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 520 మంది ఉంటారు. ఇదేందండి ఇంత కరెక్ట్గా చెప్తున్నారంటే కాదు. అంటే ఒక జనరేషన్లో ఇంకొక జనరేషన్లో ఇంకో కొంతమంది రావచ్చు. సో అట్లాగా ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి అందరూ కలిసి కొన్ని కోట్లు అవుతారు పరలోకంలో. కానీ ఈ లోకంలో పరలోకానికి వెళ్ళే రేషియో ఎంత ఉంటుందంటే 2:50 lakhs లేదా 4:1 crore అనమాట. అంటే 1 కోటి మంది బయలుదేరితే పరలోకానికి వాళ్ళలో వెళ్ళేవాళ్ళు ఎంతమంది అంటే 4 మాత్రమే చేరతారన్నమాట. దేని ప్రకారం చెప్తున్నాం? అకార్డింగ్ టు రేషియో ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ యొక్క జనాంగం యొక్క రేషియోని బట్టి చెప్తున్నాం. 50 లక్షల మంది బయలుదేరితే వాళ్ళలో వెళ్ళింది ఎంతమంది? 2 ఆ రోజుల్లోనే. మరి ఈ రోజుల్లో ఇంకా పెరుగుద్దేమో రేషియో తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే చాలా జాగ్రత్తగా విందాం. ఇన్ని లక్షల మంది బయలుదేరితే ఎంతమంది వెళ్ళారు కానానికి? చెప్పండి, ఎంతమంది వెళ్ళారు? 2 మాత్రమే వెళ్ళారు. అసలు అదేంటి? అందరూ ఇశ్రాయేలీలే కదా, అందరూ దేవుని ఎరిగిన వాళ్లే కదా, అందరూ దేవుడు అంటే భయము భక్తి ఉన్నవాళ్లే కదా. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవా మాకు సహాయం చేయి, మాకు రక్షకుడిని పంపించు అని ప్రార్థన చేసి ఏడ్చిన వాళ్లే కదా. ఏడ్చారా లేదా? వీళ్ళ బాధ చూడలేక, వాళ్ళ వేదన చూడలేక కదా దేవుడు మోషే నాయకుడిగా ఎన్నుకొని మరీ పంపించాడా లేదా? పంపించాడు. అంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు మొరపెట్టిన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే, ప్రార్థన చేసిన వాళ్ళే, రక్షకుడిని పంపించు అని గోజాడిన వాళ్ళే. మరి వీళ్ళు ఎందుకు చేరలేకపోయారు అంటే ఐగుప్తులో ఉన్నంత కాలం వీళ్ళు చాలా భక్తిగా ఉన్నారు. మీకు అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఐగుప్తులో ఉన్నంత కాలం వీళ్ళ భక్తిలో ఏ లోటు లేదు. బానిసత్వంలో ఉన్న మాటే కానీ భక్తి విషయంలో మాత్రం చాలా హైలైట్గా ఉన్నారు. ఎంత బాధ అనుభవించినా ప్రార్థన మాత్రం మానుకోల. ఎంత కష్టపడి పని చేస్తున్నా సరే మొర్రపెట్టడం మాత్రం మానుకోల. ఇంత బాధలు అనుభవిస్తూ కూడా వాళ్ళు ఎంతో నిష్ఠగా భక్తి చేశారు, ప్రార్థన చేశారు, మొరపెట్టారు, రోదనతో వేడ్చారు. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి వాళ్ళ మీద ఉంది. దేవుడు కనికరపడ్డాడు. ఐగుప్తులో నా ప్రజల బాధను నేను చూశాను, మోషే రా, నిన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తా, నువ్వు వాళ్ళని విడిపించాలి రా అని మోషేని పంపించేశాడు. జాగ్రత్తగా చూడండి, దేవుడు వాళ్ళ ప్రార్థనలకి ఎంత ఇన్స్పిరేషన్ తీసుకున్నాడో చూడండి. దేవుడు వాళ్ళ ప్రార్థన విని ఆయనే దిగొచ్చేసాడు ఒక సేవకుడిని, ఒక రక్షకుడిని పంపించడానికి. మోషేని ఎన్నుకొని మోషేకి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి అరణ్యంలో పంపించాడు ఐగుప్తుకి.
అక్కడ వరకు బాగానే ఉంది, ఇశ్రాయేలు కూడా చాలా భక్తిగా ఉన్నారు. ఇక అక్కడ నుంచి బయలుదేరారు. బయలుదేరేటప్పుడు జరిగింది ఏమిటంటే, బయలుదేరే వాళ్ళల్లో ఇశ్రాయేలీయులు మాత్రమే రాలేదు. జాగ్రత్తగా చూడండి. ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ మాత్రమే వస్తే వాళ్ళ భక్తి అట్లాగే ఉండేది. కానీ ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీయులతో పాటు కొంతమంది జనాంగం కూడా బయలుదేరి వచ్చారు. వాళ్ళే ఐగుప్తీయులు. వాళ్ళని బైబిల్ ఏమని చెప్తుందంటే మిశ్రిత జనాంగం అని చెప్తుంది. ఎవరు వీళ్ళు? మిశ్రిత జనాంగం. అంటే వీళ్ళు ఎందుకు వచ్చారు? మరి ఎందుకు వచ్చారు అంటే, ఒకప్పుడు మోషే ఫరో ముందు అద్భుతాలు చేస్తున్నాడు, వీళ్ళు చూశారు. మోషే వార్నింగ్ ఇచ్చాడు, వీళ్ళు విన్నారు. ఎవరైతే మోషే మాటలు విని భయపడి మోషే చెప్పినట్లుగా చేసుకుంటూ పోయారో, అంటే యెహోవాకు ఎవరైతే భయపడుతూ ఉన్నారో ఆ రోజుల్లో, వాళ్ళు ఎందుకు వచ్చింది లేనిపోని బాధ అని వాళ్ళ పశువుల్ని వీటన్నిటిని కూడా జాగ్రత్త చేసుకుంటూ వచ్చారు. మోషే ఎట్లా జరుగుద్ది జాగ్రత్త చేసుకోండి అనగానే ముందు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇట్లాగా ఐగుప్తీయులు ఎవరైతే దేవునికి భయపడి ఆ సమయంలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి జాగ్రత్త పడ్డారో, వీళ్ళందరూ కూడా ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చేటప్పుడు అనుకున్నారు, మనం ఇక్కడ ఉంటే ఇబ్బంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వీళ్ళ దేవుడి యొక్క మహిమ ఏంటో చూసాం, వీళ్ళ దేవుడి అద్భుతాలు ఏంటో చూసాం. మనం గనక వీళ్ళతో పాటు కలిసి వెళ్తే వీళ్ళ దేవుడు అద్భుతాలు చేస్తాడు కాబట్టి, మహిమలు చేస్తాడు కాబట్టి మనకి ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ నష్టం ఉండదు, ఏ శ్రమ ఉండదు. కాబట్టి మనం కూడా వీళ్ళతో వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు, సేఫ్గా ఉండొచ్చు, సేఫ్టీగా ఉండొచ్చు అని ఈ ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఐగుప్తులోంచి బయలుదేరారు. మరి దేవుడు ఎందుకు వద్దనలేదు? అబ్బాయి మీరు ఇశ్రాయేలీయులు కాదు, మీరు రావద్దు అని దేవుడు మోషే చేత ఎందుకు చెప్పించలేదు? సరే, విశ్వసించారు కదా, నమ్మారు కదా, కలిసి బయలుదేరతామనుకున్నారు కదా, ఓకే రానివ్వండి అని దేవుడు కూడా వాళ్ళని ఏమీ అభ్యంతరం చెప్పల. ఇక వీళ్ళు కలిసి బయలుదేరారు. ఇక వచ్చిన కాడ నుంచి వీళ్ళు ఇశ్రాయేలీయుల్ని చిన్నగా చెరిపేయడం ప్రారంభించారు. అంటే ప్రతి దానికి సనగటం ప్రారంభించేది వీళ్ళే. వీళ్ళు సనుగుతున్నారు, అది ఇశ్రాయేలుకి అంటించేశారు. వీళ్ళు గొనుగుతూ ఉంటారు, దాన్ని ఇశ్రాయేలుకి అంటించేశారు. వీళ్ళు మాంసం అని ఏడుస్తుంటారు, దాన్ని ఇశ్రాయేలుకి అంటించేశారు. ఇట్లాగా వాళ్ళలో ఉన్న స్వభావం అంతా కూడా చిన్నగా ఇశ్రాయేలుకి అంటించుకుంటూ పోయారు. ఆ రకంగా వీళ్ళతో పాటు ఇశ్రాయేలీయులు కూడా చిన్నగా భక్తిహీనులు అయిపోతూ వచ్చారు. ఇది జరుగుతున్న విషయం అంతా కూడా. ఒకసారి చూడండి, దేవుని వాక్యంలోంచి కూడా ఒక మాట చదువుదాం. సంఖ్యాకాండం, బైబిల్ ఉన్నవారు తీయండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనులు మాంసాపేక్షను అధికంగా కనబరిస్తే ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చారు. చూడండి, మాంసాపేక్ష అధికంగా కనబరిచింది ఎవరు? మిశ్రిత జనం, అంటే మిక్స్డ్ పీపుల్. మరి ఏడ్చింది ఎవరు? ఇశ్రాయేలీయులు. అంటే ఈ మిశ్రిత జనం ఏం చేశారు? చూసివా, మనం అక్కడ ఉన్నప్పుడు ఎట్లా తినేవాళ్ళం మాంసం, కొండల దగ్గర కూర్చొని తినేవాళ్ళం కాదు. ఇప్పుడు చూడు మనకి ఏమీ లేదు అని అనగానే వీళ్ళు నిజమే కదా, మనం ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత మట్టి పని చేస్తే ఏంటి, ఎంత బాధ అనుభవిస్తే ఏంటి, ఎంత బురద దొక్కితే ఏంటి, ఎన్ని ఇటుకలు గాలిస్తే ఏంటి, సాయంత్రం అయ్యేసరికి శుభ్రంగా స్నానం చేసి కొండల దగ్గర కూర్చొని ఎట్ట తినేవాళ్ళం మాంసం. ఇప్పుడు చూసి అసలు ఏమీ లేదు మనకి అని వీళ్ళు చెప్పడం, వీళ్ళు ఆడబట్టం. చివరికి ఈ రకంగా ఈ మిశ్రిత జనం ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలుల్ని దేవునికి విరోధంగా సణిగేలాగా, దేవునికి విరోధంగా గొణిగేలాగా చేస్తూ వచ్చారు. ఒకప్పుడు వీళ్ళు ఎంతో బాధ అనుభవించారు ఐగుప్తులో, కానీ ఏనాడు కూడా వాళ్ళు సనగలేదు, ఏనాడు గొనగలేదు.
పైగా వేదన పడి మొరపెట్టారు ఇశ్రాయేలీయులు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంత బాధ లేదు, అంత కష్టం లేదు, అంత బానిసత్వం లేదు, అంత ఇబ్బంది కూడా లేదు. అయినా సరే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇశ్రాయేలీయులు? సణుగుతున్నారు, గొణుగుతున్నారు, మాంసం కోసం ఏడుస్తున్నారు. ఒకప్పుడు దేనికోసం ఏడ్చారు వీళ్ళు? దేవుని కృప కోసం ఏడ్చారు, దేవుని రక్షణ కోసం ఏడ్చారు. అయ్యా మమ్మల్ని బానిసత్వంలోంచి బయటపడేయి అని ఏడ్చారు. కానీ ఇప్పుడు దేనికోసం ఏడుస్తున్నారు? ఏడుపులు మాంసం కోసం ఏడుస్తున్నారు, కీర దోసకాయల కోసం ఏడుస్తున్నారు, ఉల్లిగడ్డల కోసం ఏడుస్తున్నారు, తెల్లుల్లిపాయల కోసం ఏడుస్తున్నారు. అంటే ఏమి మారిపోయింది ఇశ్రాయేలులో చూడండి. భక్తి అంతా కూడా సన్నగిల్లిపోయింది, లోకమంతా వాళ్ళలోకి వచ్చేస్తుంది. దీనికి కారణం ఎవరు? మిశ్రిత జనం. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త. నీ చుట్టూ కూడా మిశ్రిత జనమే ఉంటారు. వాళ్ళు నిన్ను భక్తి చేయనివ్వరు, లోకం వైపు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. లోక సంబంధమైన వాటి కోసమే ఏడ్చేలాగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. దేవుని వైపు చూడనివ్వరు. కానీ ఏటు వైపు కావాలి? మాంసం వైపు కావాలి. మాంసం ఉంటేనే, లేకపోతే ఏడుస్తూ ఉంటాం. మీకు తెలుసా, చాలామంది ఇళ్లలో ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఆ రోజు మాంసం తెస్తేనే వాళ్ళు మంచిగా ఉంటారు, లేకపోతే ఏడుస్తూనే ఉంటారు. దొరకలేదు అన్నా ఊరుకోరు, డబ్బులు లేవు అన్నా ఊరుకోరు. అదేమంటే మీకు మేమంటే ఇష్టం లేదు, అందుకనే నువ్వు సరిగ్గా తేవట్లా మాంసం, మాకు తినిపించట్లేదు అని ఏడుస్తూ ఉంటారు. దేనికోసం అంటే మాంసం కోసమే. కొంతమంది చీరల కోసం ఏడ్చేవాళ్ళు ఉంటారు, బంగారాల కోసం ఏడ్చేవంట. అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం ఈ ఏడ్చే ఏడుపులన్నీ కూడా కుటుంబాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవంతా ఎటువంటి లక్షణం అంటే మిశ్రిత జనాంగం యొక్క లక్షణాలు. వీళ్ళ యొక్క మాటలు విని 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 చివరికి ఇశ్రాయేలు కూడా ఏం చేశారు? ఏడవటం మొదలేశారు. జాగ్రత్త, నీ చుట్టూ ఎంతో మిశ్రితమైన జనాంగం ఉంటుంది. చాలామంది సంఘాల్లో కూడా మిశ్రితమైన జనాంగమే 90% కంటే ఎక్కువ ఉంటారండి. మీకు తెలుసా అండి? అనుకుంటారు చాలామంది, మా దగ్గరికి 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, 300 మంది ఉన్నారు. దీంట్లో దాదాపుగా 90% కంటే ఎక్కువ మిశ్రిత జనాంగమే ఉంటారు. అంటే వాళ్ళు దేనికోసం వస్తారో తెలుసా? మందిరానికి కేవలం వాళ్ళ స్వార్థం కోసమే వస్తారు. అంటే దేవుని దగ్గరికి వెళితే మాకు సమృద్ధిగా భోజనం దొరుకుతుంది, దేవుని దగ్గరికి వెళితే మాకు కష్టం రాకుండా ఉంటుంది, దేవుని దగ్గరికి వెళితే మాకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది, దేవుని దగ్గరికి వెళితే మమ్మల్ని గురించి చుట్టూ మంచిగా చెప్పుకుంటారు, దేవుని దగ్గరికి వెళ్తే మా గురించి ఎటువంటి చెడు ప్రచారం ఎవరూ చేయరు. ఇట్లాగా కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే దేవుణ్ణి వెంబడించే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే మిశ్రిత జనులు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త. కేవలం నీ స్వార్థం కోసమే నువ్వు దేవుని వెంబడిస్తూ ఉంటే గనక నువ్వు మిశ్రిత జనాంగానికి సంబంధించిన వాడివే. పరలోకం ఎన్నడూ చేరుకోవు. అసలు నువ్వు చేరుకోవు, సరిగదా? నువ్వు ఎవరినైతే ప్రేరేపిస్తూ ఉంటావో వాళ్ళను కూడా పరలోకం వెళ్లకుండా చెడగొడతా ఉంటావు నువ్వు. ఆనాడు మిశ్రిత జనాంగం చేసింది ఇదే. వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు, కానానికి వెళ్ళలేదు, సరిగదా? కానానికి బయలుదేరి ఇశ్రాయేలును కూడా చెడగొట్టింది వీళ్ళే. నిజానికి అసలు వీళ్ళే లేకపోతే ఇశ్రాయేలీలు 100% వెళ్ళిపోయి ఉండేవాళ్ళు పూర్తిగా. ఎవరు కూడా రక్షించిపోయేవాళ్ళు కాదు, ఎవరు కూడా మరణించేవాళ్ళు కాదు. ఈ మిశ్రిత జనాంగం వలన ఇశ్రాయేలుల జాతి మొత్తం కూడా నశించిపోయింది. కేవలం 50 లక్షల మంది బయలుదేరితే ఇద్దరు వెళ్ళారండి కానానికి. ఎంత విచిత్రంగా ఉంటుందో మనం ఆలోచించుకుంటే ఇది కదా. ఈనాడు కూడా సంఘాల్లో ఇట్లాగే ఉంటుంది. 50 లక్షల మంది సంఘానికి వెళ్తున్నామా, వాళ్ళలో ఇద్దరే పరలోకంలో ఉంటారని గుర్తుంచుకో. చాలామంది అనుకుంటారు, మా దగ్గరికి 1,00,000 మంది ఉందండి సంఘం, మా సంఘం 1,00,000, మా సంఘం 2 లక్షలు అని చెప్పుకుంటున్న వాళ్ళల్లో ఎంతమంది పరలోకానికి వెళ్తారో చెప్పలేం. దాంట్లో మిశ్రిత జనాంగం ఎంత ఉందో కూడా తెలియదు. ఎందుకంటే కేవలం లోకం మీదే ఆశ, దేవుడి మీద కాదు, బైబిల్ మీద కాదు, భక్తి అంటే కాదు,
కేవలం లోకం దృష్టిలో మనం మంచిగా కనబడాలి, లోకం దృష్టిలో మనం డబ్బున్న వాళ్ళ కనబడాలి, లోకం దృష్టిలో కార్లు, బంగ్లాలు, మిద్దెలు ఇవి ఉంటే చాలు, లోకం దృష్టిలో మనం దేవుని ఆశీర్వాదం పొందిన వాళ్ళం అనే ఆ ముద్ర ఉంటే చాలు. దీనికోసమే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలోనే. ఇట్లాంటి వాళ్ళల్లో విశ్వాసులు ఉన్నారు, ఇట్లాంటి మిశ్రిత జనాంగంలో సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. చిన్న సేవకుల దగ్గర నుంచి పెద్ద సేవకుల దాకా వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వాటితోనే నిండి ఉన్నారు. అంటే వీళ్ళందరూ దేనికి సంబంధించిన వాళ్ళు? మిశ్రిత జనాంగం. కాబట్టి ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. మిశ్రిత జనాంగంగా నువ్వు ఉండొద్దు. నువ్వు ఉన్నావా, పరలోకానికి నువ్వు వెళ్ళలేవు సరిగదా. నీ వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. కానీ ఇద్దరు ఉన్నారు ఆ దినాల్లో పరలోకానికి వెళ్ళిన వాళ్ళు, అంటే కానానుకు ప్రవేశించిన వాళ్ళు. ఎవరంటే యెహోషువ వెళ్ళాడు, కాలేబు వెళ్ళాడు. మరి మోషే పోలేదా? ఏమండి చెప్పండి, మోషే పోలేదా? పోలేదు. అదేంటి? మోషేనే కదా నాయకుడిగా ఉంది, మోషే కదా 60 లక్షల మందిని నడిపించింది. మరి నడిపించిన ఆయన కూడా పోలేదా అంటే పోలేదు. ఆయన కూడా కానానికి వెళ్ళలేదు. ఈ దినాల్లో చాలామంది అనుకుంటారు, పలానా సేవకుడికి ఇంతమంది నడిపిస్తున్నాడు, పలానా సేవకుడు 100 మందిని 200 మందిని 2 లక్షల మంది నడిపిస్తున్నాడు కాబట్టి ఈయన తప్పనిసరిగా పరలోకంలో ఉంటాడు అనుకుంటున్నారేమో. నడిపించినంత మాత్రాన నువ్వు పరలోకంలో ఉంటావని గ్యారంటీ లేదు. ఎందుకంటే మోషే కూడా నడిపించాడు 50 లక్షల మందిని, నీకంటే 10 రెట్లు 20 రెట్లు. మోషే పోయాడు అనుకుంటున్నారా? కానాన్లోకి వెళ్ళలేదు. కానీ మోషే అండర్లో ఉన్న ఇద్దరు మాత్రం వెళ్ళారు. వీళ్ళు మోషే వైపు చూడలేదు, దేవుని వైపు మాత్రమే చూశారు. మోషేలాగా చేయలేదు, దేవుడు చెప్పినట్లుగానే చేశారు, యథార్థంగా నడుచుకున్నారు. ఈ ఇద్దరు మాత్రమే పరలోకం వెళ్ళారు. కాబట్టి భ్రమలో నుంచి బయటికి రావాలి. మన కింద 100 మంది ఉన్నారు కాబట్టి 100 మందిని మనం నడిపిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా నాకు పరలోకం ఉంటుంది అనే భ్రమలో నుంచి బయటికి రావాలి. మోషేని ఒక్కసారి చూడు, ఒకసారి 50 లక్షల మందికి నాయకుడు, 50 లక్షల మందిని నడిపించాడు. కానీ కానానులోకి మాత్రం దేవుడు అడుగు పెట్టనివ్వల. మోషే, నువ్వు అడుగు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను, కావాలంటే కళ్ళతో చూడు, అంతవరకే, కొండెక్కి చూపిస్తుందా అని కొండెక్కి చూపించాడు. చూడు అంతవరకే, కాలు మాత్రం ఎంట్రన్స్ రానివ్వను నీకు. అదేంది నాయనా, నువ్వు నన్ను ఎన్నుకొని పంపించావు కదా, ఇంతమంది నడిపించుకొచ్చి ఇచ్చాను కదా ఇప్పుడు దాకా అంటే, అయినా సరే నేను మాత్రం నిన్ను రానివ్వను. ఎందుకంటే నువ్వు చేసిన పని అట్లాంటిది, నువ్వు నాకు విరోధంగా చేశావు కాబట్టి నీకు మాత్రం అవకాశం లేదు. కానీ కాలేబు యెహోషువలు ఉన్నారే, వాళ్ళిద్దరు మాత్రం ఎలవ్ చేస్తాను. వాళ్ళు హృదయపూర్వకంగా నన్ను వెంబడించారు. మిగతా వాళ్ళెవరిని రానివ్వను, నీతో సహా రానివ్వను. నువ్వు కావాలంటే కళ్ళతో చూడు, అంతవరకే తప్ప నీకు మాత్రం ప్రవేశం లేదు అన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు నా సంగతి, నీ సంగతి నా సంగతి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించుకో. మనుషుల వైపు చూసి మోసపోవద్దు, గుంపులను చూసి మోసపోవద్దు. చాలామంది దినాల్లో ఎట్లా ఉన్నారంటే గుంపులను చూసి మోసపోతూ ఉన్నారు. చూడండి, అక్కడికి లక్షల మంది వెళ్తున్నారండి, కాబట్టి నేను కూడా ఆ లక్షల్లో ఒకటిగా ఉంటానండి అని గుంపులు వెంబడించే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. లేదు, ఆ గుంపులు వెళ్ళేది పరలోకానికి కాదు, నరకానికి. జాగ్రత్త. నిజంగా నువ్వు దేవుణ్ణి వెంబడించాలంటే లక్షల్లో ఒకటిగా కాదు, ప్రత్యేకంగా ఉండాలి. దేవునితో మాత్రమే నీవు ఉండాలి. మనుషులను చూసి, గుంపులను చూసి, సమూహాలను చూసి మోసపోవద్దు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మిశ్రిత జనాంగం. ఎవరు వీళ్ళందరూ? మిశ్రిత జనాంగం. మిశ్రిత జనాంగం కూడా ఈ దినాల్లో చాలామంది ఉన్నారండి. ప్రతి సంఘంలో ఉంది ఈ మిశ్రిత జనాంగమే. వాళ్ళకి పదవులు ఇస్తే ఉంటారు, లేకపోతే ఎదిరించిపోతారు. వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఇస్తారు, లేకపోతే ఎదిరించిపోతారు. పాట పాడే అవకాశం ఇలేదా, నీ వద్దు, నీ చర్చి వద్దు, నీ సంఘం వద్దు. అక్కడ పోతే చూడు, ఆయన పోగానే స్పీకర్ ఎత్తారు, పాడమ్మా అని.
మరి నువ్వు నన్ను అస్సలే గుర్తించట్లేదు అని ఇట్లాగా వెళ్ళిపోయేవాళ్ళు మిశ్రిత జనాంగం. మీకు తెలుసా అండి, పదవులు ఉంటేనే దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు, పలుకుబడి ఉంటేనే దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు, గుర్తింపు ఉంటేనే దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అనుకుంటున్నారు? మిశ్రిత జనాంగం. దీంట్లో విశ్వాసులని తేడా ఏమీ లేదు, సేవకులని కూడా తేడా ఏం లేదు. ఈ మధ్య సేవకులు కూడా ఇట్లాగే ఉన్నారు. గుర్తింపు ఉంటేనే, మాకంటూ ఒక గుర్తింపు ఉంటేనే మేము ఉంటాం, లేకపోతే ఇంకెందుకు వెళ్ళిపోతాం అని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, మిశ్రిత జనాంగం యొక్క స్వభావం నీవు నేను కలిగి ఉండకూడదు. కేవలం లోక సంబంధమైన వాటి కోసం ఏడుస్తున్నావా? నువ్వు మిశ్రిత జనాంగం యొక్క స్వభావం కలిగి ఉన్నావు అన్నమాట. వాళ్ళు ఎట్లా ఏడ్చారో తెలుసా అండి? కొండల ముందు కూర్చొని మేము తిన్నాం మాంసం, మాకు ఆ తెల్ల ఉల్లిగడ్డలు గుర్తొస్తున్నాయి. ఏం గుర్తొస్తున్నాయి అంట? తెల్ల ఉల్లిగడ్డలు గుర్తొస్తున్నాయి, ఆ కేకరకాయలు గుర్తొస్తున్నాయి, మాకు దోసకాయలు గుర్తొస్తున్నాయి. మాకు బాగా తినేవాళ్ళం అక్కడ. ఇప్పుడు చూస్తే ఏమీ లేదు అసలు తిండి. అరే, ఈ చవి సారవ లేని ఆహారం మాకు అసహ్యంగా ఉంది అని అంటున్నారు. దేవుడు ఎట్లాంటి ఆహారం ఇచ్చాడో తెలుసా వాళ్ళకి? మన్నా ఇచ్చాడు. ఏమిచ్చాడు? మన్నా. మన్నా అంటే ఎటువంటి ఆహారం అనుకుంటున్నారు? దేవదూతల యొక్క ఆహారం అది. దేవదూతల ఆహారం దేవుడు నీకు ఇస్తే వాళ్ళు ఏమంటున్నారా? దాన్ని చవి సారవ లేని ఈ ఆహారం, ఈ మన్నా మాకు అసహ్యంగా ఉంది. దేవదూతల ఆహారం వీళ్ళకి ఎట్లా ఉందంట? అసహ్యంగా ఉందంట. మరి ఏం కావాలంట? ఐగుప్తులో తిన్న ఆహారం కావాలంట. చూసారా, ఇట్లాగా ఉన్నారు. అంటే దేవుని వాక్యం మనకి చవి సారవలేని మాటలాగా ఉంటాయి. మధురమైన మన్నా దేవుని వాక్యం. అట్లాంటి దేవుని మాటలు, దేవుని వాక్యం మనకి ఎట్లా ఉంటాయి? చవి సారవలేని ఆహారం లాగా ఉంటుంది చాలామందికి. ఏందండి ఏదో చెప్తున్నారండి, చవి సారవలేని మాటలండి అంటాం. కానీ బయటికి వెళ్ళి తగాదా పెట్టుకుంటే మాత్రం చెవులు రెక్కించి వింటాం దాన్ని. ఎవరంట, ఏందంట, ఎందుకంట, అన్ని ఆరాలు మనమే తీస్తాం. ఇవి మాత్రం బాగా రుచిగా ఉంటాయి మనకి. కానీ దేవుని మాటలు వినేటప్పుడు మాత్రం అస్సలు చెవే పెట్టం. ఇటు అవసరమైతే తలుపులు మూసుకుంటాం, టీవీ పెడతాం, సౌండ్ పెద్దగా పెట్టుకుంటాం, ప్రశాంతంగా మన లోకంలో మనం ఉంటాం. జాగ్రత్త, మిశ్రిత జనాంగం యొక్క స్వభావం నీలో ఉందేమో ఒక్కసారి ఆలోచించుకో. ఒకవేళ ఉంటే గనక నీవు నష్టపోవటమే కాదు, నీ చుట్టూ ఉన్న నీ ఇంటి వాళ్ళను కూడా నరకంలో నువ్వే లాక్కుపోతావు. జాగ్రత్త. చాలామంది కుటుంబంలో పెద్దలు ఇట్లాగే ఉంటారు, మిశ్రిత స్వభావం ఉంటుంది వాళ్ళలో. కొంతమంది తల్లిదండ్రికి కూడా ఇటువంటి స్వభావం ఉంటుంది, కొంతమంది పిల్లలకు ఈ స్వభావం ఉంటుంది, కొంతమంది యజమానులకు ఈ స్వభావం ఉంటుంది. వీళ్ళు నాశనం అయ్యేది మాత్రమే కాకుండా వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా నాశన కోపంలోకి లాక్కుని పోయేవాళ్ళు అన్నమాట. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు ఎట్లా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. ఇవి అంత్య దినాలు, దేవుని రాకడ దగ్గర పడే దినాలు. ఇంకా మిశ్రిత జనాంగంలోంచి నువ్వు బయటపడకపోతే జాగ్రత్త, నష్టపోతావు, నాశనమైపోతావు, చివరికి నరక కోపంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఇశ్రాయేలీయులు మొట్టమొదట్లోనే, నీకు అర్థమవుతుందండి, ఇశ్రాయేలీయులు కనుక బయలుదేరి వచ్చేటప్పుడు మొట్టమొదట్లోనే వాళ్ళని ఆపేసి ఉంటే, అబ్బాయి మీరు మా సంతతి కాదు, మీరు మా జనాంగం కాదు, మీరు మాతో రావాల్సిన పని లేదు, ఈ దేశం మీది, ఐగుప్తు మీది, ఏడే ఉండిపోండి, మీకు మాకు సంబంధం లేదని తెగదెంపులు తీసేసుకుంటే పరిస్థితి వేరేలాగా ఉండుండేది కదండి. కానీ వాళ్ళు ఎప్పుడైతే పోనీలే అనుకున్నారో, పాపం అనుకున్నారో, జాలి తెలిచారో, చివరికి ఏమయ్యారు? వీళ్ళే నాశనం అయిపోయేలాగా ఉంది. కాబట్టి మిశ్రిత జనాంగం యొక్క స్వభావం నీకు కనబడితే, మిశ్రిత జనాంగం యొక్క ఆ లక్షణాలు నీకు కనబడితే పోనీలే పాపం అని ఎప్పుడు అనుకోవద్దు. దయదలచొద్దు, జాలి తలచొద్దు, కఠినంగా వ్యవహరించాలి. ఒకవేళ అట్లా జాలి తలిచావా, కనికరించావా, చివరికి దానివల్ల నువ్వే నష్టపోతావు. కాబట్టి ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. అంత్యకాలంలో ఉన్నామండి, దేవుని రాకడ దగ్గర పడిన రోజులు ఇవి. ఈ సమయంలో ఈ లోకంలోకి మనం సంపాదించింది ఏదీ లేదు, తీసుకొని పోయేదంటూ కూడా ఏదీ లేదు.
ఉన్నంత కాలం నీకు జీవాన్ని ఇచ్చిన, జీవితాన్ని ఇచ్చిన దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. ఇంతకంటే నీకు ఇంకేమీ అవసరం లేదండి. మళ్ళీ చెప్తున్నానండి, నువ్వు లోకంలోకి తీసుకొచ్చింది ఏది నీతో పాటు రాదు. నువ్వు ప్రేమ పెంచుకున్న నీ తల్లి తండ్రి నీతో పాటు రారు, కన్న బిడ్డలు నీతో పాటు రారు. అసలు ఈ లోకంలో నీది అనుకుంటుంది ఏది కూడా నీతో పాటు రాదు. మరి ఎందుకు దాని మీద అంత ఆశ పెంచుకుంటావు? ఎందుకు దాని మీద అంత ప్రేమ పెంచుకొని అల్లాడిపోతుంటావు? కానీ నీతో పాటు వచ్చేది నీ దేవుని సన్నిధి. ఎక్కడున్నా నీ దేవుని సన్నిధి నీతో పాటు వస్తుంది. పరలోకంలో కూడా దేవుడు నీతో పాటు కలిసి ఉంటాడు. అట్లాంటి దేవుణ్ణి సంపాదించుకో, అట్లాంటి దేవునితో సహవాసం చేసుకో. ఈ లోకమైన వాటి కోసం వెంపర్లాడొద్దు, పాకులాడొద్దు. ఎందుకంటే అవి నీతో ఎక్కువ కాలం ఉండవు. ఏదో ఒక సమయంలో నువ్వు వాటిని వదిలేసి పోవాల్సిందే. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నువ్వు వాటిని వదిలేసుకోవాల్సిందే. నీకు కష్టమైనా నష్టమైనా నువ్వు వాటిని వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ బంధాలు, ఈ బంధుత్వాలు, ఈ అనుబంధాలు శాశ్వతమైతే కాదు. మరి శాశ్వతమైనది ఏది అంటే దేవునితో నీకున్న బంధం, దేవునితో నీకున్న అనుబంధం, దేవునితో నీకున్న స్నేహం, దేవునితో నీకున్న సహవాసం. ఇది మాత్రమే శాశ్వతమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అశాశ్వతమైన వాటి కోసం వెంపర్లాడకుండా శాశ్వతమైన వాటి కోసం మనం పరుగులు పెట్టాలి, ప్రయత్నం చేయాలి. ఇశ్రాయేలుల యొక్క వృత్తాంతాన్ని మనం చూస్తే మనకు తెలిసే గుణపాఠం ఇదే. 50 లక్షల మంది బయలుదేరితే వాళ్ళలో పరమ కానాను లేదా కానాను వెళ్ళిన వాడు, భౌతికమైన కానానులోకి వెళ్ళిన వాళ్ళు 2 మాత్రమే. మరి నీవు నేను ఆ 2లో ఉన్నామో లేవో మనం పరీక్షించుకోవాలి. వాళ్ళు మోషే వైపు చూడలేదు, గుంపుల్ని వెంబడించలేదు, సమూహాలను వెంబడించలేదు. ఇదిగో ఇన్ని లక్షల మంది ఉన్నారు, మేము కూడా వీళ్ళతో పాటు కలిసిపోతామని అనుకోలేదు. వాళ్ళు దేవుని వైపే చూశారు, దేవుని కోసమే బ్రతికారు. ఎక్కడైనా సరే మేము ప్రత్యేకంగా ఉండాలి అనుకున్నారు తప్ప గుంపులో గోవిందలాగా ఒకటిలాగా ఉందామని అనుకోలేదు వాళ్ళు. మరి నువ్వు నేను ఎట్లా ఉన్నాం? నలుగురితో పాటు నారాయణ చెప్పండి, ఆ కులంతో గోవింద అని అనుకున్నామండి. నలుగురు నడిచిందే బాట అండి, పలువురు పలికిందే మాట అండి, అంతేనండి. అది మంచిదైనా చెడ్డదే నలుగురితో పాటే అని నువ్వు అనుకుంటావా? మరి ఆ నలుగురితో పాటే పోతావు నువ్వు కూడా. ఆ నలుగురు నరకంలో ఉంటే నువ్వు నరకంలో ఉంటావు. అదేంటండి, ఆ నలుగురు పరలోకం పోరని గ్యారంటీ ఉందా అంటే గ్యారంటీ ఉంది. ఎందుకంటే వాళ్ళు నడిచే నడక ఈ పరలోకం నడక కాదు కాబట్టి నలుగురితో పాటు అనుకోవద్దు. దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోనులో ఉన్నారు దానియేలుతో పాటు. ఆ అందరితో పాటే మేము కూడా తిందాం, అందరితో పాటే మనం కూడా తాగుదాం, పోయిందే ఉంది. ఎందుకు మనం అనవసరంగా బయటపడాలి, ఎందుకు మనం ప్రత్యేకంగా ఉండాలి అని అనుకుంటే గనక ఏమై ఉండేది? వీళ్ళు కూడా ఆ గుంపులో కలిసిపోయి ఉండేవాళ్ళు. కానీ దానియేలు ధైర్యం చేసి అడిగాడు, రాజు భుజించే భోజనం మాకొద్దు, వాళ్ళు పానం చేసే ద్రాక్షరసం మాకొద్దు, మేము ప్రత్యేకంగానే ఉంటాం, మా తిండి మా అలవాట్లన్నీ ప్రత్యేకంగానే ఉంచుకుంటాం అని ఎప్పుడైతే దానియేలు అన్నాడో ఈ ముగ్గురు కూడా అవునండి మేము నలుగురు ప్రత్యేకంగానే ఉంటాం అని వీళ్ళు ప్రత్యేకించుకున్నారు. దేవుడు వీళ్ళ పక్షాన ఉన్నాడు, వీళ్ళని హెచ్చించాడు. దేవుడు బబులోను సంస్థానంలో గొప్పవాళ్ళుగా చేశాడు, రాజు తర్వాత ప్రధానమంత్రిగా చేశాడు. ఇదంతా ఎందుకో తెలుసా? వీళ్ళు గుంపులో గోవిందలాగా ఉండిపోలా, ప్రత్యేకించుకున్నారు, నిలబడ్డారు దేవుని కోసం. దేవుడు వీళ్ళని హెచ్చించాడు. నిజంగా నువ్వు హెచ్చించబడాలనుకుంటున్నావా? పరలోకానికి చేరుకోవాలనుకుంటున్నావా? గుంపులో ఉండొద్దు, ప్రత్యేకంగా ఉండు, దేవుని సన్నిధిలో ఉండు, దేవునితో ఉండు. తప్పనిసరిగా నువ్వు పరమ కానానులో యెహోషువలాగా, కాలేబులాగా తప్పనిసరిగా నీవు కూడా పరలోకంలో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం. మిశ్రిత జనాంగం మన చుట్టూ ఉంటారు, జాగ్రత్త. కొన్నిసార్లు మన కుటుంబంలో ఉండొచ్చు, కొన్నిసార్లు మన బంధువుల్లో ఉండొచ్చు,
కొన్నిసార్లు మన స్నేహితులు అనుకుంటున్న వాళ్ళలో ఉండొచ్చు, కొన్నిసార్లు మన శ్రేయోభిలాషులు అనుకుంటున్న వాళ్ళలో ఉండొచ్చు, కొన్నిసార్లు మన ఇంటి ముందు ఉండొచ్చు, ఇంటి వెనక ఉండొచ్చు, ఇంటి పక్కన ఉండొచ్చు, ఎటైనా సరే ఉండొచ్చు. కాబట్టి ఆ మిశ్రిత జనాంగం యొక్క లక్షణాలను గుర్తించినప్పుడు ఇదిగో వీళ్ళు నన్ను దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా, దేవునితో ఉండకుండా ఆపుతున్నారు, నేను వీళ్ళ మాటలు వింటే ఇదిగో నేను కూడా ఇదిగో ఇట్లాగా నరకపు పాలవుతాను కదా అని ఎప్పుడైతే నీవు గుర్తించావో వెంటనే ఆ లక్షణాల నుంచి బయటపడతావు, వెంటనే ఆ సహవాసం నుంచి బయటపడాలి. అలా లేకపోతే జాగ్రత్త, ప్రమాదంలో ఉంటావు. ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఇట్లాంటి లక్షణాలు ఉంటే, మిశ్రిత జనాంగం యొక్క లక్షణాలు ఉంటే దాని నుంచి బయటపడదాం. ఎందుకంటే దానివల్ల మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమాదం కలుగుతుంది. కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం.